నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. స్మార్ట్ ఫోన్లకు ధరల దెబ్బ. మార్కెట్ లీడర్లు ఎవరంటే దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ధరల పెరుగుదల కారణంగా వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో స్మార్ట్ ఫోన్ సరఫరాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జూన్తో ముగిసిన రెండో త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ 10% క్షీణతను నమోదు చేసింది. గడిచిన 6 ఏళ్లలో రెండో త్రైమాసికంలో ఇంతటి భారీ తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఏఐ నుంచి డిమాండ్ కారణంగా స్మార్ట్ ఫోన్ మెమొరీ విడిభాగాల ధరలు ఈ ఏడాది విపరీతంగా పెరిగాయి. దీంతో మొబైల్ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్ ధరలను దాదాపు 15% మేర పెంచాయి. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల విక్రయాలు దాదాపు 45% మేర పడిపోయాయని కౌంటర్ పాయింట్ నివేదిక వెల్లడించింది. దీంతో చాలా కంపెనీలు మాస్ మార్కెట్కు చేరువయ్యేందుకు 4G స్మార్ట్ ఫోన్లపై దృష్టి సారిస్తున్నాయని తెలిపింది. అల్ట్రా ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ఫోన్లు విక్రయాలు మాత్రం స్థిరంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. మెరుగైన ఫైనాన్సింగ్ ఆప్షన్లు ఇందుకు కారణమని పేర్కొంది. ఇక బడ్జెట్ ఫోన్ల అమ్మకాలు తగ్గడంతో చైనా మొబైల్ బ్రాండ్ల మొత్తం మార్కెట్ వాటా భారీగా క్షీణించినట్లు వెల్లడించింది. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వివో హవా కొనసాగుతోంది. జూన్తో ముగిసిన త్రైమాసికానికి 18% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలవగా శాంసంగ్ రెండో స్థానంలో నిలిచింది. టాప్ 5 బ్రాండ్లలో కేవలం శాంసంగ్ మాత్రమే 2% వార్షిక వృద్ధిని నమోదు చేసిందని సదరు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఇక నథింగ్ బ్రాండ్ వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్గా నిలిచింది. ఏకంగా 105% వృద్ధిని నమోదు చేసింది. ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించడం, నథింగ్ ఫోన్ 4A సిరీస్కు ఉన్న క్రేజ్ ఆ కంపెనీకి కలిసొచ్చింది. ప్రీమియం సెగ్మెంట్లో గూగుల్ పిక్సెల్ 68% వృద్ధిని నమోదు చేసింది. స్మార్ట్ ఫోన్ ఫిష్మెంట్లో మీడియాటెక్ 49% వాటాతో అగ్రస్థానంలో నిలిచింది.